నమస్తే. వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను భాగ్య. అసలు జర్నలిజం అంటే ఏంటి? నిజాన్ని నిజమని నిరూపించడం, తప్పుని తప్పు అని కుండబద్దలు కొట్టడం. కానీ కొంతమంది జర్నలిస్టులను చూస్తుంటే వీళ్ళు కూడా మతంతోనే బతుకుతున్నారా అనిపిస్తుంది. అందరూ కాదండి, కొందరు. మతాల గురించి ఎవరు కొట్టుకుంటారంటే ఈ మతాలకు సంబంధించిన గురువులు కానివ్వండి, లేకపోతే దానిలోనే ఉన్న కొంతమంది స్వాములు కానివ్వండి, పాస్టర్స్ అవనివ్వండి, లేకపోతే ముస్లింస్‌కి సంబంధించిన మత పెద్దలు కానివ్వండి, వీళ్ళు కొట్టుకోవడం చూసాము. లేకపోతే వాళ్ళు ప్రోపగండా చేసుకోవడం చూసాము. కానీ కొత్తగా ఏంటిదంటే కొంతమంది ఈ జర్నలిస్టులు అనుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ మీడియా ద్వారా ఇలాంటి విషయాన్ని చిమ్ముతున్నారా అని అనిపిస్తుంది. నేను గత కొద్ది రోజులుగా ఇదే విషయం గురించి మాట్లాడుతున్నా. కొంతమంది అంటున్నారు, "నువ్వు ఈ మతం గురించి ఎందుకు మాట్లాడుతున్నావంటే" నేను మతం గురించి మాట్లాడట్లేదు. మతం ముసుగులో ఉన్న పురుగుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. వాళ్ళే ఈ సమాజానికి ప్రమాదకరం అని చెప్పేసి నేను ఏ మతంలోనున్నా సరే మాట్లాడుతున్నా. ఏ మతం వాళ్ళనైనా సరే మాట్లాడుతున్నా. ఏ మతం వాళ్ళనైనా సరే నేను ఖండించే మాట్లాడుతున్నా. నేను ఇంతకు ముందు ఒక ఆమె గురించి మాట్లాడినప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు. సిస్టర్ ఈ పర్టిక్యులర్ పర్సన్ గురించి కూడా మాట్లాడండి. ఈమె కూడా ఈ హిందుత్వం అనే దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఒక పార్టీని మాత్రమే పట్టుకొని మాట్లాడుతుంది. సో ఈవిడ గురించి కూడా మాట్లాడండి అన్నారు. నేను కొన్ని చూసిన తర్వాత సరేలే వాళ్ళు చేంజ్ అవుతారనుకున్నా. బట్ నేను ఒకటి చూసిన తర్వాత నిజంగా వీళ్ళు ఇదే ముసుగులో ఉంటున్నారు అని అనిపిస్తుంది. నేను ఒకటే చెప్తున్నానండి. చరిత్ర చూసి మాట్లాడదాం మనం. ఆధారాలు చూసే మాట్లాడదాం. ఎవరో ఏదో అనుకున్నారు అంట, అలాగంట, అవునంట, చేశారంట. ఈ అంట అనేది వద్దు మనకి సిస్టర్ మీకే. మీ వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో చూసాను. అంట, చేశారంట. అంట అనేది జర్నలిజంకి సెట్ అవ్వదండి. ఈవిడ ఒక ఆవిడ గురించి మాట్లాడింది మదర్ తెరెసా గురించి. మదర్ తెరెసా గురించి ఈవిడేమి మాట్లాడింది? అసలు చరిత్ర ఆధారాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. ఓ చిన్న సరదా కథ చెప్తా. తెరీసా ఐరాపోలోని ఆల్బేనియా అనే ఒక చిన్న దేశానికి చెందిన ఆవిడ. ఆమె మాతృదేశమైన ఆల్బేనియాలో కమ్యూనిస్టులు క్రైస్తవ మతాన్ని నిషేధించారు. అక్కడ క్రైస్తవ మతాన్ని నిషేధిస్తే ఆమె తన మతాన్ని ప్రచారం చేయడానికి అంత దూరం నుంచి భారతదేశానికి వచ్చారు అని చెప్తుంటారు. ఇక్కడ కలకత్తాలో ఇక్కడ కూడా చెప్తుంటారు. ఈవిడికి తెలియదు. ఫస్ట్ ఈమె మాట్లాడిన పాయింట్ ఏంటిదంటే, ఏదైతే మదర్ తెరెసా గారి ఇక్కడ మదర్ అని చెప్పుకోవడానికి కూడా ఆవిడకి ఇష్టం లేదేమో. అందుకే తెరెసా అంటుంది. పోనీలెండి, ఎవరి ఇష్టం వాళ్ళది. సో మదర్ తెరెసా గారి గురించి మాట్లాడితే ఇక్కడ మళ్ళీ నువ్వు గారు అంటున్నావంటే మనం బతికినోళ్ళకి ఎలాగో మర్యాద ఇవ్వము కదండీ! కనీసం చనిపోయిన వాళ్ళకైనా మర్యాద ఇద్దాం. కమింగ్ టు ద పాయింట్ ఏంటిదంటే ఈవిడేమంటున్నారు? ఈ ఆర్ట్ పొలిటికల్ ఛానెల్‌కి సంబంధించిన ఆవిడ ఏమంటున్నారంటే, మదర్ తెరెసాని వాళ్ళ దేశంలో క్రిస్టియానిటీని బ్యాన్ చేసినందుకు ఆమె మతాన్ని ప్రచారం చేసుకోవడానికి, అంటే క్రిస్టియానిటీని ప్రచారం చేసుకోవడానికి ఇండియాకి అడుగుపెట్టారు. ఇది ఆవిడ పాయింట్. ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. నేను మాట్లాడేది ఆధారాలు బట్టే మాట్లాడుతున్నా. అంట, చేశారంట, చూసామంట అది కాదు. హిస్టరీలోకెళ్తే ఒకసారి మదర్ తెరెసా ఇండియాకి ఎప్పుడొచ్చారంటే జనవరి 6, 1929లో కోల్కతాలో అడుగుపెట్టారామె. ఆమె ఇండియాకి వచ్చినప్పుడు ఆమె వయసు కరెక్ట్ గా 18 ఏళ్లు. ఈమె ఏమన్నారు? ఆల్బేనియాలో మొత్తం క్రిస్టియానిటీని తుడిచిపెట్టేస్తే ఈమె ఇండియాకి వచ్చారు. సో ఈవిడన్న ఆల్బేనియా గురించి మాట్లాడితే రెండో ప్రపంచ యుద్ధం ముగిసే సమయంలో, అంటే 1944 నవంబర్లో అన్వర్ హోజా అనే కమ్యూనిస్ట్ నేతృత్వంలో ఆల్బేనియాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మదర్ తెరెసా ఇండియాకి అడుగుపెట్టింది 1929. ఆల్బేనియాలో యుద్ధం వచ్చింది 1944. ఇక్కడ 1944లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే క్రిస్టియానిటీ మతాన్ని లేకుండా చేసిందంటే వెంటనే చేయలేదండి. 1967 1967లో మొత్తం ఆల్బేనియా ప్రభుత్వం అధికారికంగా దేశం మొత్తాన్ని కూడా ప్రపంచంలోనే మొదటి పూర్తి నాస్తిక దేశం, అంటే అక్కడ ఏ క్యాస్ట్ లేదు, అన్ని రకాల మతాలను క్రైస్తవం, ఇస్లాం అన్నిటిని కూడా పూర్తిగా నిషేధించింది. డీటెయిల్ గా చూస్తే మదర్ తెరెసా ఇండియాకి వచ్చింది 1929లో. ఆల్బేనియాలో అన్ని మతాలను నిషేధించింది 1967లో. రెండిటికి మధ్య గ్యాప్ 38 సంవత్సరాలు. సిస్టర్ మీరు చెప్పింది ఎట్లా ఉందంటే ఏదో మీరే వెళ్లి చూసేశారు అన్నట్టు చెప్పారు మీరు. మదర్ తెరెసా ఇండియాకి వచ్చిన 38 సంవత్సరాల తర్వాత ఆల్బేనియాలో అసలు ఏ మతాన్ని లేకుండా చేశారు. మీరు ఏ అథెంటికేషన్ తో అక్కడ గెంటేస్తే ఇక్కడికి వచ్చిందని చెప్తున్నారు? తెలుసుకోరా నిజాలు మీరు? ఇంకా కొన్ని మాట్లాడిందండి, చూద్దాం. నేను ఈమెను పాయింట్ అవుట్ చేయడానికి మాట్లాడట్లేదండి. ఇలాంటివి ఏంటిదంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజమేనా అనుకుని నమ్మేసే దౌర్భాగ్యం ఉందన్నమాట. దాని గురించే ఈ విషయాలు చెప్తున్నా. ఆమె తన మతాన్ని విస్తరించడానికి కమ్యూనిస్టులే సహాయం కూడా చేశారట. కమ్యూనిస్ట్ రాజకీయాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చాలా మంది మేధావులు చెప్తూ ఉంటారు. భారత్ బలపడితే ముందుగా నష్టపోయేది చైనా వగేరా కమ్యూనిస్ట్ దేశాలు. అందుకే తమ మాతృదేశంలో నిషేధించిన దాన్ని భారత్ లో తమ ఆయుధంగా వాడుకున్నారు.
ప్రపంచం మొత్తం తెరిసా పట్ల ఒక యుఫోరియాకు గురయ్యే విధంగా బలమైన మాతృత్వ నెరేటివ్ సృష్టించారు. ఆవిడ పసిపిల్లలను అమ్ముకున్న విషయం దాచారు, ఆవిడ చచ్చే వరకు బాప్టిషం ఇచ్చింది దాచారు, ఆవిడ నిల్మర్ హృదయ్ ఒక మానసిక రోగుల ఆవాసం అని ఏకంగా పాశ్చాత్య పత్రికలు సైతం గగ్గోలు పెట్టాయి. వీటన్నిటిని కూడా దాచారు. వీటికి సంబంధించి అనేక కథనాలు సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. ఈవిడే చెప్తుందండి, అనేక కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి. ఓకే, ఫస్ట్ పాయింట్, చిన్న పిల్లల్ని అమ్మేసుకుంది అంటే డైరెక్ట్ గా మదర్ తెరీసాని అమ్మేసుకుంది అన్నట్టు మాట్లాడుతుంది. ఆ వివాదం ఏంటో చూద్దాం ఒకసారి. ఈ ఇష్యూ ఎప్పుడు జరిగిందంటే 2018 జార్ఖండ్ లో జరిగింది. అంటే జార్ఖండ్ రాజధాని రంచీలోని మిషనరీ ఆఫ్ చారిటీకి చెందిన నిర్మల్ హృదయ ఆశ్రమంలో పనిచేసే అనిమా ఇంద్వార్ అనే ఒక సామాన్య మహిళా ఉద్యోగి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న ఇంకొక ఆమె కలిపి కొంతమంది పిల్లలను అక్రమంగా వేరే వాళ్ళకి అమ్మేశారనే ఆరోపణలపై జార్ఖండ్ పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎవరైతే అనిమా ఇంద్వార్ ఉందో ఆమె క్రిస్టియన్ కాదండి, ఆమె ఒక గిరిజన మహిళ. అప్పటికి జార్ఖండ్ లో ఉన్న ప్రభుత్వం బీజేపీని. అప్పటి మహిళా సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ గారు ఈ మదర్ తెరిసా హోమ్స్ అన్నిటిపైన కూడా విచారణకు ఆదేశించారు. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేపించారు. ఈ ఘటనపై మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ తీవ్ర విచారం వ్యక్తం చేసి ఆ తప్పుకు మేము పూర్తి బాధ్యత వహిస్తూ దర్యాప్తుకు సహకరిస్తామని కూడా చెప్పారు. ఓకే, కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఈ ఇష్యూ జరగక ముందే 2018లో ఇష్యూ జరిగితే 2015లోనే సింగిల్ పేరెంట్స్ దత్తత తీసుకున్న కొత్త ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా తాము అధికారిక దత్తత ప్రక్రియలు పూర్తిగా నిలిపేసినట్లు కూడా సంస్థ ప్రకటించింది. అంటే పిల్లల్ని సింగిల్ పేరెంట్స్ కి దత్తత ఇవ్వద్దు అని ఇదే బీజేపీ ప్రభుత్వం చెప్తే దానికి ఈ మిషనరీస్ కూడా ఓకే చెప్పి నిలిపివేసినట్లు కూడా సంస్థ ప్రకటించింది. కానీ 2018లో ఈ చిన్నపిల్లల అక్రమ విక్రయం అనేది కొంతమంది ఉద్యోగులు చేసిన పని, కొంతమంది అని కూడా అనకూడదు, ఇద్దరు చేసిన పని. అది ఏవైతే ఫండ్స్ వస్తాయో ఆ ఫండ్స్ గురించి ఈమె ఏమంటుందో ఒకసారి విందాం. ఆఖరకు ఆవిడకి ఎక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు అంటే మన కన్న తల్లుల కన్నా ఎక్కువ స్థానం ఇచ్చారు. సినిమాలో సైతం ఒక రేంజ్ లో మోసేశారు. ఆమె అందరికి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావమ్మా, నీ ఇంట్లో ఒక కుష్ఠరోగి ఉంటాడు, పట్టుకుంటావు నువ్వు, కుష్ఠిని పక్కన పెట్టే, వాళ్ళకి ఒక క్షయ వ్యాధి ఉంటుంది, దగ్గుతారు కదండి, తెలుసు కదా మనందరికి. అలాంటి వాళ్ళే మీ ఇంటి చుట్టుపక్కల గాని మీ బంధువులు గాని ఉంటే నువ్వు టచ్ చేస్తావా? ఆమె చేసిన పనికి ఆమెకి మదర్ అని చెప్పేసి ఒక బిరుదిచ్చారు తప్ప ఆవిడ ఏదో పర్టికులర్ గా ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అని ఇవ్వలేదమ్మా. ఇదే ఇదే అన్నమాట. వేరే వాళ్ళ మీద విషం చిమ్మేద్దాము, మనం ఉన్నది నిజాలు చెప్పాల్సిన ప్లేస్ లో ఆ నిజాలని మన మీద ఆచేస్తే ఎలా? అసలు తెరిసా అంటేనే పెద్ద మోసం అని చాలా మంది అంటూ ఉంటారు. భారత్ ప్లస్ విదేశాల నుంచి కలెక్ట్ చేసిన విరాళాలలో 93% డబ్బును వాటికన్ కి పంపేదని చెప్తూ ఉంటారు. దాతృత్వానికి ఆవిడ వాదింది కేవలం 7% మాత్రమే, మిగిలిందంతా వాటికన్ చర్చికి తరలించేదని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. తెరిసా యొక్క యూకే కార్యకలాపాలపై 1991లో జరిపిన ఒక ఆడిట్ లో సుమారు 2.6 మిలియన్ల మొత్తం ఆదాయంలో కేవలం 7% మాత్రమే దాతృత్వ పనులకు వెళ్ళిందని వెల్లడైంది. ఈ ఆడిటం కేవలం ఒక్క దేశంలో ఒక్క సంవత్సరానికి మాత్రమే జరిగింది. ఈవిడ స్థాపించిన సంస్థ 60+ సంవత్సరాల పాతది. 100+ దేశాలలో 700+ అనాథాశ్రమాలు కలిగి ఉంది. ఈవిడ మాట్లాడేది ఎలాగుందంటే, ఆ రోజు అక్కడ క్రిస్టియానిటీ అనేది తీసేశారు కాబట్టి ఆ క్రిస్టియానిటీని ఇండియాలో స్ప్రెడ్ చేయడానికి వచ్చింది. జస్ట్ అక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ ఆ రోజు ఆ క్రిస్టియానిటీ మతాన్ని తీసేసిన వెంటనే నెక్స్ట్ డే ఫ్లైట్ ఎక్కి ఇండియాకి వచ్చేసి ఇండియాలో ఈవిడ ఈ మత ప్రచారం అనేది ప్రారంభించేసింది. దేనికి? దేనికి? ఇక ఈ ఫండ్స్ గురించి మాట్లాడితే ఏంటిదంటే ఈవిడ 1900లోనే ఆగిపోయింది కదండి. నెక్స్ట్ చాలా వివాదాలు నడిచినాయి ఈ మదర్ తెరిసా సంస్థలకు సంబంధించి. అయితే 2021 డిసెంబర్లో కేంద్ర హోంశాఖ మదర్ తెరిసా సంస్థకు విదేశీ విరాళాలు రావడానికి అవసరమైన FCRE అంటే ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ పునరుద్ధరణకి ఏంటంటే మీరు సబ్మిట్ చేసిన పేపర్స్ అనేవి సరిగ్గా లేవని చెప్పేసి నిరాకరించింది. ఎప్పుడు? 2021లో. అప్పుడు ఏమైందంటే దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న చాలా హాస్పిటల్స్, వీళ్ళ అండర్లో ఉన్న చాలా హాస్పిటల్స్ అలాగే ఆశ్రమాలు మూతపడే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ సంస్థ అన్ని రకాల వివరణలు సరైన పత్రాలు సమర్పించడంతో కేంద్ర ప్రభుత్వమే మళ్ళీ 2022 జనవరి 7న మదర్ తెరిసా సంస్థకు సంబంధించిన FCRA లైసెన్స్ ను మళ్ళీ పునరుద్ధరించింది. సిస్టర్, అప్పుడు కూడా ఉన్నది మన గవర్నమెంటే, బీజేపీ. ఇదెప్పుడు? నరేంద్ర మోదీ 2వ విడత ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగింది. అప్పటి హోంశాఖ మంత్రి వచ్చేసి అమిత్ షా గారే ఈ మదర్ తెరిసా సంస్థకు విదేశీ నిధుల లైసెన్స్ ని పర్యవేక్షించడానికి ఉన్న మంత్రి ఈయనే. ఇక ఈవిడేమంటుందంటే ప్రపంచ వ్యాప్తంగా 700 ఆశ్రమాలు ఉన్నాయి ఈవిడ అంటుంది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకోద్దాం మనము. ప్రస్తుతం టిల్ డేట్ కి భారతదేశ వ్యాప్తంగా ఉన్న మదర్ తెరిసా ఆశ్రమాలు, హోమ్స్ అన్ని కలిపి 400కు పైగా కేంద్రాలు యథావిధిగా నడుస్తున్నాయి.
దానిలో స్టిల్ ఈ రోజుకి కూడా కుష్ఠరోగులకు, వృద్ధులకు, దిక్కులేని వారికి చిన్న పిల్లల్ని చేరదీయడము అనేవి చేస్తున్నాయి. అయితే ఏదైతే జార్ఖండ్‌లో ఇష్యూ జరిగిందో, ఆ జార్ఖండ్‌లో ఇష్యూ జరిగిన తర్వాత దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ఈ సంస్థ చట్టపరంగా పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఎలాంటి దత్తత కార్యక్రమాలు జరగట్లేదు. ఇప్పుడు చెప్పండి సిస్టర్. మనం మాట్లాడేది సగం సగం తెలుసుకొని మాట్లాడదామా? 1900లోనే ఆగిపోయావే! మరి 2000కి రావచ్చు కదా! రావా నువ్వు? వీడియోస్ చూసాను కొన్ని. ప్రతి దానిలోనూ మతం, 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 మతం. అది లేకపోతే ముందుకెళ్ళలేరా మీరు? ఇప్పుడు మళ్ళీ కొన్ని వస్తాయన్నమాట ఫ్రూట్స్. బొట్టు పెట్టుకో. నా ఇష్టం భాయ్. ఇష్టమైతే పెట్టుకుంటా లేదంటే లేదు. మీరెవరు చెప్పడానికి? నా మొఖం నా ఇష్టం. హ్మ్. అది ఇప్పుడు. సిస్టర్ చక్కగా బొట్టు పెట్టుకొని నీట్‌గా రెడీ అయ్యి మాట్లాడుతున్నారు కాబట్టి కొట్టేద్దాం. నిజాలొద్దు. హిస్టరీ వద్దు. చరిత్ర వద్దు మనకి. ఒక ముద్రేసేద్దాం. వాళ్ళు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఓకే. సరే నాకిక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఎవరైతే ఈ మదర్ తెరిసా ఉన్నారో, మదర్ తెరిసా ద్వారా ఎవరైతే సహాయం పొందారో వాళ్ళందరూ కూడా ఓన్లీ ఒక మతానికి సంబంధించిన వాళ్ళేనా? దానిలో వేరే మతానికి సంబంధించిన వాళ్ళు సహాయం తీసుకోలేదా? స్టిల్ సహాయం పొందట్లేదా? బతుకున్న వాళ్ళని మనం ఎలాగో మతం మతం అని చంపేద్దాం. కనీసం చచ్చిపోయిన వాళ్ళని కూడా వదలరా మీరు? ఇదేనా మన జర్నలిజం ఎథిక్స్? ఇలాగేనా తగలడుతున్నాం మనము? సో వ్యూవర్స్ ఆలోచించండి. ఇక్కడ కూడా కొంతమంది మీరు మతం తరపున ఆలోచించొద్దండి. ఆవిడ చేసిన మంచి పనుల తరపున ఆలోచించండి. మంచి పనులు ఎందుకు మనకు గుర్తురావు? అంటే మతం అనేది ఆ మంచితనాన్ని కప్పేస్తుందా? ఇదేనా మనం బతుకుతున్న తీరు? ఈ యాంకరే కొత్తగా మనకి కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ ఫార్మ్ అయింది కదండీ! సోషల్ మీడియా అది మీమ్ పార్టీ లాగా ఫార్మ్ అయింది కదా! ఆ పార్టీ గురించి కూడా ఈవిడ మాట్లాడింది. ఈవిడ మాట్లాడే వీడియోస్ అన్నిట్లో కూడా బీజేపీకి సపోర్టివ్‌గానే ఉంటుంది. గుడ్ అండి. మీరు బీజేపీ సపోర్టర్ అయితే బీజేపీకి సపోర్ట్‌గా ఉండండి. వేరే వాళ్ళ మీద ఎందుకు విద్వేషాలు చెబుతారు మీరు? ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎలా ఫార్మ్ అయింది ఏంటనేది ఈవిడ కొన్ని లెక్కలు చెప్పింది. ఆ లెక్కలిన్న తర్వాత షాక్ అయినా నేను. ఒకసారి వినండి మీరు. ఒక ప్రముఖ సోషల్ మీడియా గ్రూప్ యొక్క పేరు మార్పులు టైమ్ లైన్ పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. గ్రూప్ పేరు మార్పుల కాలక్రమం 2021 ఫిబ్రవరి 28న ఈ గ్రూప్ ను సృష్టించి ఈ గ్రూప్ ను మొదట ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అనే అసలు పేరుతో సృష్టించారు. 2021 అక్టోబర్ 21న గ్రూప్ పేరు మార్పు చేశారు. కొన్ని నెలల తర్వాత ఈ గ్రూప్ పేరును సంబోధనో సర్వోలోగా మార్చారు. అయితే చరిత్ర ప్రకారం పాత పేరు కొత్త పేరు ఒకేలా చూపించినప్పటికీ అంతర్గతంగా మార్పులు జరిగాయి. 2022 సెప్టెంబర్ 2న గుజరాత్ ఎన్నికల సమయానికి దగ్గరగా పాత పేరైన సంబోధ్ నో సర్వాలు స్థానంలో తిరిగి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ అని పేరును తీసుకొచ్చారు. 2026 మే 22న ఈ గ్రూప్ ను పూర్తిగా మార్చేస్తూ పాత పేరు ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ నుంచి కాక్రోచ్ జనతా పార్టీగా మార్చడం జరిగింది. ఈవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటిదంటే కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయింది మే 22న. ఈవిడ చెప్తున్న దాని ప్రకారం. ఇక ఈవిడ ఏమన్నారంటే 2021 ఫిబ్రవరి 28న ఆమ్ ఆద్మీ పార్టీ అనేది స్టార్ట్ అయిందన్నారు. నిజానికి ఆమ్ ఆద్మీ పార్టీ పేజ్ అనేది ఎప్పుడు ఫామ్ అయిందంటే 2014లో దీన్ని క్రియేట్ చేశారు. ఇక ఈవిడ చెప్పిన సంబోధన సర్వోగ్ అనేది అసలు ఎక్కడా లేదండి. కాకపోతే 2014 నుంచి కూడా టిల్ డేట్ వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పేజ్ అనేది అట్లానే ఉంది. ఇక మనకున్న సోర్సెస్ అన్ని ఈవెన్ మనం గూగుల్‌లో చెక్ చేసినా కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయింది మే 16, 2026 తారీఖు. మరి ఇక్కడ పొంతన కుదరట్లేదు సిస్టర్ మీరు చెప్పేది. కాక్రోచ్ జనతా పార్టీ ఫామ్ అయింది మే 16న. మీరు చెప్తుంది మే 22న. చెక్ చేసుకోలేదా ఫ్యాక్ట్స్ మీరు? ఫ్యాక్ట్స్ మాట్లాడదాం మనం. ప్రూఫ్‌ని ముందు పెట్టుకొని మాట్లాడదాం. ఎందుకలాగా? ఇక మన స్వీటీ అక్కయ్య గారు కూడా ఉన్నారు కదండీ మీకు తెలిసిందే. ఆవిడేమన్నారంటే ఏకంగా బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలొచ్చిన నెక్స్ట్ డేనే మీటింగ్ జరిగిందంట. ఆ తర్వాత నెక్స్ట్ డేనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫార్మ్ అయిపోయాలని చెప్పేసి అక్కడున్న ఎవరైతే బీజేపీకి అపోజిషన్ ఉన్నారో వాళ్ళంతా మాట్లాడుకుని అప్పటికప్పుడే ఫార్మ్ చేసేసుకున్నారంట. మన స్వీటీ అక్క చెప్తున్న దాని ప్రకారం ఏంటిదంటే మే 4, 5, 6 తారీఖున ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవడము, ఆ పార్టీని బయటికి తీసుకొచ్చారనేది మన స్వీటీ అక్క చెప్తున్న తీరన్నట్టు. ఇక ఈవిడ్ని చూస్తే మే 22 తారీఖున ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫార్మ్ అయిందని చెప్తున్నారు. మరి మన గూగుల్ ఏంటండి మే 16 తారీఖు అని చూపిస్తుంది. అంటే గూగుల్‌ది తప్పంటారా? ఆలోచించరా కొంచెం గూడా మీరు? ఫ్యాక్ట్స్ చెప్పండి. మన సొంత స్క్రిప్ట్ ఎందుకు మనకి? ఫ్యాక్ట్స్ చూసి మాట్లాడండి. అంటే ప్రజలు తెలుసుకోవట్లేదు అనుకుంటున్నారా? ఎందుకండి ఇదంతా?